హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే మనం ఇప్పుడు ముందు వీడియోలోకి వెళదాము. ముందుగా మనము నిన్నటి గురించి మాట్లాడుకున్నట్లుగానైతే 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళిపోతాను. ఒకసారి నిన్నటి గురించి మాట్లాడుకొని ఈరోజు ఒక లెవెల్స్ వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ముందైతే నిన్నటి గురించి మాట్లాడుకుందాం. 5 మినిట్స్ పెడుతున్నాం చూడండి. ఇవి నిన్న మార్నింగ్ ప్రీ మార్కెట్ వండర్ లైన్స్ అనే దాంట్లో మనం డ్రా చేసినటువంటి లైన్స్ ఇవి బాగా గమనించండి. ఇవన్నీ కూడాను అదేవిధంగా మార్కెట్ ఇక్కడ ఇదే ప్లేస్లో అక్కడే మార్కెట్ కూడా ఓపెన్ అవడం జరిగింది. అక్కడి నుంచి ఇలా డౌన్ సైడ్ వచ్చి దీన్ని టచ్ చేసి దీన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుంది. లేదంటే దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకు వచ్చే అవకాశం ఉంది. లేదు ఏదన్నా ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఒకటి పైన క్లోజ్ అయినట్లుగానైతే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ కాసేపు సస్టైన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను. సేమ్ అదే విధంగా నిన్న ఎక్కడ కూడా తూచా తప్పకుండా మార్కెట్ అయితే వెళ్ళింది. మన వండర్ లైన్స్ ప్రతి వండర్ లైన్ని రెస్పెక్ట్ ఇస్తూ, అంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, దాని యొక్క బిహేవియర్ని మనం తెలుసుకున్నాం కాబట్టి, అది ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుందని తెలుసుకున్నాం కాబట్టి మనం ఈ వండర్ లైన్స్ అనేది డ్రా చేయగలిగాం. వాటన్నిటి కూడా అవి రెస్పెక్ట్ ఇస్తూనే ప్రయాణం చేసింది. కానీ మధ్యలో నేను నిన్న కరెక్ట్గా 47,993 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అనేటువంటి ఆలోచనతో నిన్న 10:30 మార్నింగ్ 10:15కి నేను ఈ ఒక రెడ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ కిందకు వస్తుందా లేదంటే దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందా అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్పాను. దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళినట్లుగానైతే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వెళుతుంది అని కూడా చెప్పుకున్నాను. మీరు గమనించండి. అదేవిధంగా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి టచ్ చేసి మళ్ళా చూడండి మన ఈ ఒక గోల్డెన్ లైన్స్ని వీటికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తూ మార్కెట్ అనేది ప్రయాణం చేస్తుందో మీరు గమనించవచ్చు. మనం ఎక్కడ కూడా చెప్పినట్టుగానే ప్రయాణం చేస్తూనే ఉంది. ఈ క్రాస్ లైన్ కూడా ఒకటి డ్రా చేయడం జరిగింది నేను మధ్యలో 9:30-10 అప్పుడు ఈ రెడ్ క్రాస్ లైన్ కూడా డ్రా చేశాను. దానికి కరెక్ట్గానే దానికి అనుకూలంగానే మార్కెట్ ప్రయాణం చేస్తూ వచ్చింది. మళ్ళా ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని ఎక్కడైతే మనం రెడ్ లైన్ అనేది ఫైనల్ లైన్ గీస్తున్నామో అక్కడికి వచ్చి మార్కెట్ నిన్న ఆగడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నిన్న ఎలా పర్ఫెక్ట్గా మన ఒక వండర్ లైన్స్ వర్క్ చేశాయి అనేది. ఈరోజు మనం మన ఇంట్రాడే కోసంగా బ్యాంక్ నిఫ్టీలో వండర్ లైన్స్ అయితే డ్రా చేయబోతున్నాం. దానికి ముందు ఇవన్నీ కూడా నేను డిలీట్ చేసేస్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రాడే కోసంగా మనం కొన్ని లెవెల్స్ తీసుకొని వండర్ లైన్స్ అయితే డ్రా చేయడం జరుగుతుంది. డ్రా చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మన ఈరోజు ఇంట్రాడే కోసంగా వండర్ లైన్స్. వీటి గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్లో లైన్ డ్రా చేయడం జరిగింది. 48,245 దగ్గర పైకి వెళ్ళేటప్పటికి అప్పులో వెళ్ళేటప్పటికైతే చాలా దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది మనకు. కానీ డౌన్ సైడ్కి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్గాన ప్రయాణం చేసేటప్పుడు మనకు చాలా సపోర్ట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిదానికి రెస్పెక్ట్ ఇస్తూనే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది, గమనించుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్ అయితే ఫ్లాట్గానే ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంది.
ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం అంటే ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ ఫ్లాట్గా హైలోనే ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంది. హైలో ఓపెన్ అయ్యి ఇక్కడ కాసేపు ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ ఒక లైన్ని సపోర్ట్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా 48,440 దాకా వెళ్ళే అవకాశం ఉంది. చూడాలి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని బిహేవియర్ని బట్టి మాట్లాడుకుందాం. మన వండర్ లైన్స్ అయితే ఇవి. వీటన్నిటిని కూడా అది డౌన్ సైడ్ వచ్చిన ప్రతి లైన్ని కూడా రెస్పెక్ట్ ఇస్తూనే డౌన్ సైడ్ వస్తుంది, లేదా బుల్లిష్ సైడ్ వెళ్ళినా కూడా మనం డ్రా చేసినటువంటి ఈ లైన్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తుంది. ప్లస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్ సైడ్ ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు కూడా కొన్ని లైన్స్ అయితే డ్రా చేయాల్సి వస్తుంది. మార్కెట్ పరిస్థితి విధానాన్ని బట్టి 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ క్యాండిల్స్ చూసుకొని అప్పుడు కూడా డ్రా చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే మన వండర్ లైన్స్ ఇవి. ఓకే, మీరు నా వీడియోస్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.